తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు సమ్మర్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. అసలు నగరంలో ఏ స్టేడియాలలో ఈ సమ్మర్ క్యాంపులు జరుగుతున్నాయి, అక్కడ ఎంతమంది కోచ్లు ఉన్నారు, తర్వాత అక్కడ గేమ్స్ నేర్పిస్తున్నారు, ఎంతమంది పిల్లలు వస్తున్నారు, సో అక్కడ స్పోర్ట్స్ అథారిటీ కల్పిస్తున్నటువంటి వసతులు సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఇదే సర్వనగర్ స్టేడియంలో ఉన్నటువంటి బాస్కెట్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఈ గ్రౌండ్లో ఉన్నాను. సో ఇక్కడ చూడవచ్చు పిల్లలు ఉదయం అండ్ ఈవినింగ్ కూడా కోచింగ్ ఇక్కడికి వస్తున్నారు. ఈ సమ్మర్ కోచింగ్లో భాగంగా ఈ రకరకాలైనటువంటి గేమ్స్ ఈ సర్వనగర్ స్టేడియంతో పాటు గచ్చిబౌలి, జిమ్ఖానా, ఎల్బీ స్టేడియంలో ఉంటాయి. సో అందులో భాగంగా ఈ బాస్కెట్బాల్కి సంబంధించి కోచ్ మనతో పాటు ఉన్నారు. ఆ రోజు ఎంతమంది వస్తున్నారు, ఇలా అడ్మిషన్ తీసుకోవాలంటే మొదటి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సార్, నా పేరు కీర్తి సైదుల్ సార్. నేను సరూనగర్ స్టేడియంలో బాస్కెట్బాల్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. గత 2018లో మేలో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఇప్పటికీ 6 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇక్కడ బాగా అవేర్నెస్ బాగుంది సార్ పిల్లల్లో. ఎవ్రీ ఇయర్ మాకు దగ్గర సమ్మర్ క్యాంప్కి 100+ వస్తున్నారు. మామూలుగా రెగ్యులర్గా కూడా మార్నింగ్ 5:30 to 7 పిల్లలు వస్తారు రెగ్యులర్గా. అక్కడ 50-60 మెంబర్స్ అట్లా వస్తుంటారు. అవేర్నెస్ బాగా వచ్చింది, పిల్లలు బాగా వస్తున్నారు ఇక్కడికి. మాకు సింథటిక్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ. తెలంగాణలో స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలలో సింథటిక్ కోర్ట్ ఎక్కడా లేదు, సరూనగర్ స్టేడియంలో ఉన్నది. దానికి గవర్నమెంట్ మాకు అన్ని విధాలుగా సహకారం చేస్తున్నది. ప్లస్ ఈ సంవత్సరం ఏమైందంటే కొత్తగా మన గవర్నమెంట్ వచ్చినాక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టారండి. పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఆన్లైన్లో అందరికీ ఇంకా చాలామంది కూడా తెలిసి ఎంతోమంది కూడా వస్తున్నారు. మామూలుగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాకుండా కూడా ఆన్లైన్లో చెక్ చేసుకొని కూడా అరే ఇక్కడ ఉందా పలానా సెంటర్ అని చెప్పేసి వచ్చి చేస్తున్నారు సార్. మాకు వచ్చేసి మార్నింగ్ 7 to 8:30 బ్యాచ్ నడుస్తుంది సార్. దీంట్లో 70-80 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఈవినింగ్ 6:30 to 7:30 సెకండ్ బ్యాచ్ నడుస్తుంది సార్. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక 2 బ్యాచెస్ ఉన్నాయి సార్. దగ్గర 100+ ఇప్పుడైతే ఉన్నారు సార్, రిజిస్టర్ అయ్యి ఉన్నారు పిల్లలు. రెగ్యులర్గా వస్తున్నారు. వీళ్ళకి బేసిక్స్ మొత్తం నేర్పుతాం సార్. ఫస్ట్ 1 month కాబట్టి ఈ ఫస్ట్ వీక్ మొత్తం బేసిక్స్, డ్రిబ్లింగ్, పాసింగ్, షూటింగ్, బేసిక్ స్కిల్స్, ఎఫెన్స్ డ్రిల్స్, డిఫెన్సివ్ డ్రిల్స్, ఇట్లా అన్ని డ్రిల్స్ నేర్పిస్తుంటాం చిన్నగా వాళ్ళకి. ఇందులో 8 years నుంచి 16 years పిల్లల వరకు వస్తున్నారు సార్. రెగ్యులర్గా ఉన్నారు. గర్ల్స్, బాయ్స్ అంతా మిక్స్ అయ్యి ఉన్నారు సార్. బాగా అవేర్నెస్ వచ్చింది, పిల్లల్లో మంచి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దయచేసి పేరెంట్స్ కూడా మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సమ్మర్లో పిల్లలకి మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీ ఏదో ఒక యాక్టివిటీలో పెడితే మధ్యాహ్నం పూట వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. లేదనుకోండి వాళ్ళు లేటుగా లేవటము, సరిగ్గా ఇవ్వటము, మధ్యాహ్నం పూట ఎండలో ఆడటం అవి చేస్తుంటారు. ఇక్కడికి వస్తే ఏమైందంటే మార్నింగ్, ఈవినింగ్ మేము వర్కౌట్స్ గట్టిగా చేపిస్తాం. దాంతో ఏమైతే అలసిపోతారు. ఎర్లీ మార్నింగ్ లేచి రావాలి కాబట్టి మళ్ళీ 2 hours ప్రాక్టీస్ ఉంటుంది. అలసిపోతారు, ఇంట్లో పడుకుంటారు, ఎండలో బయటికి పోరు. మళ్ళీ ప్లస్ ఫుడ్ కూడా మంచిగా తింటారు, హెల్తీగా ఉండగలుగుతారు. కంపల్సరీ పిల్లలు, పేరెంట్స్ దయచేసి మీ పిల్లల్ని ఏదన్నా ఒక యాక్టివిటీలో కంపల్సరీ సమ్మర్ యూజ్ చేసుకోండి. స్టేడియంస్ ఉన్నాయి మంచిగా, గవర్నమెంట్ మంచి ఇది చేస్తున్నది. ఆల్రెడీ అకాడమీ ఉంది. ఇప్పుడు కంటిన్యూ సమ్మర్ కోచింగ్ వస్తుండే పిల్లలు. ప్రస్తుతానికైతే 50 మంది మార్నింగ్ వస్తుండే, ఈవినింగ్ 20 మంది దాకా వస్తారు. 100గా వచ్చేస్తారు, 100 పైగానే వస్తారు. ఇక్కడ వాలీబాల్ ఆల్రెడీ అకాడమీ కూడా నడుస్తుంది. తర్వాత సమ్మర్ కోచింగ్ స్పోర్ట్స్ అథారిటీకి మాత్రం ఎంకరేజ్ చేస్తూనే ఉంది. వాళ్ళకి ఏదున్నా కిట్స్ కానీ, ఏదున్నా బాల్స్ కానీ అన్నీ అవైలబుల్, మనకు అన్నీ హెల్ప్ చేస్తున్నారు. మా ఇక్కడ ఇప్పుడు అండర్ 14 నుండి 18 వరకు అవైలబుల్ ఇక్కడ. ఇక హాస్టల్ ఉంది. హాస్టల్ అయితే 16 years, 14 to 16 years. ఇప్పుడు రెగ్యులర్ అయితే 18 above ఉన్నారండి. రెగ్యులర్గా యాక్టివిటీతో పాటు ఈ ఇయర్ సమ్మర్ క్యాంప్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఆల్రెడీ 28th స్టార్ట్ చేసాము. నియర్లీ రౌండ్ అబౌట్ 65 children ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది సమ్మర్ క్యాంప్స్. అండ్ ఆల్రెడీ ఫెసిలిటీస్ అన్ని బాగా, షటిల్స్ అన్ని మన పిల్లలు ఇస్తున్నారు. అండ్ యాక్టివిటీ మెయిన్గా ఏంటంటే మనకి ఎప్పుడు మాస్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. కొంచెం లేట్ అవ్వటం వల్ల మనకి పార్టిసిపేషన్ కొంచెం తగ్గింది. లేకపోతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి 150-200 వరకు పిల్లలు వస్తుంటారు. కొంచెం లేట్ అవ్వటం వల్ల ఈసారి కొంచెం తగ్గింది. బట్ ఎనీహౌ పిల్లలు అయితే బాగానే వస్తారు, చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారు. మనకి ఎక్కువగా మేజర్గా మనం ఫోకస్ చేసేది సమ్మర్ క్యాంప్స్ అందరినీ పార్టిసిపేట్ చేయడానికి మనం యాక్చువల్గా ఇది చేస్తాం కాబట్టి 7 to 18 years అందరినీ అలౌ చేస్తున్నాం. బట్ బేసికల్గా ఫర్దర్ కంటిన్యూషన్లో మాత్రం మనం బిలో 13 వరకు మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం రెగ్యులర్ ట్రైనింగ్ పర్పస్. అంటే యాక్చువల్గా పోయినసారి మాకు ఏమైందంటే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల సమ్మర్ క్యాంప్స్ కొంచెం మాకు డిస్టర్బ్ అయింది. అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ జరగలేదు బ్యాడ్మింటన్. ఈ ఇయర్ మళ్ళీ జరుగుతుంది. కానీ బట్ మనకు సమ్మర్ క్యాంపు ఫెసిలిటీస్ ఉండడం వల్ల మాకు చాలా మంచి ప్లేయర్స్ మాకు దొరకడం జరిగింది. ప్రెజెంట్ లాస్ట్ ఇయర్ నేషనల్ ఛాంపియన్స్ కావచ్చు, అండర్ 19 నేషనల్ ఛాంపియన్స్ కూడా అందరూ కూడా మా సమ్మర్ క్యాంప్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ నుంచి సరూనగర్ స్టేడియం నుంచి. దట్టు ఈవెన్ మన సరూనగర్ నుంచి ఒలింపియన్స్ కూడా రావడం జరిగింది. సమ్మర్ క్యాంప్స్ అనేది ఎప్పుడు కూడా మాస్ పార్టిసిపేషన్ ఉండటం వల్ల గుడ్ క్వాలిటీ క్రీమ్ దొరుకుతుంది మాకు.
ఆల్రెడీ 50 మెంబర్స్ ఆల్రెడీ పార్టిసిపేట్ అవుతున్నారు. 100 వరకు వస్తారు. ఇక్కడ మంచి స్పందన ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీలో 200 మీటర్ ట్రాక్ అనేది మన దగ్గరే ఉంది, తెలంగాణలో ఎక్కడ లేదు. ఎవ్రీ ఇయర్ 100 మెంబర్స్ దాకా వస్తారు. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ వస్తారని అనుకుంటున్నాం. మినిమం 5 ఇయర్స్ నుంచి స్కేటింగ్, మినిమం 5 నుంచి 12 వరకు, 13 అంటే అది 14, 15 కూడా తీసుకుంటాం. బట్ వాళ్ళ ఫ్లెక్సిబుల్ని బట్టి తీసుకుంటారు. 4 వెయిట్ ఉంటాయి అలాంటి వాళ్ళు చేస్తారు. మినిమం 5 ఇయర్స్. ఇక్కడ నుంచి మన ఒక 6 మెంబర్స్ స్కూల్ గేమ్స్ నేషనల్కి ఢిల్లీకి వెళ్ళారు. 29th నుంచి 5th వరకు ఉంది, మే 5th వరకు. ఢిల్లీలో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు కూడా మా అసోసియేషన్ తరపుకి వెళ్ళి ఒక 4 నేషనల్స్ వెళ్ళారు. మొత్తం టోటల్గా 8 మెంబర్స్ వెళ్ళారు నేషనల్స్. ఇది స్పీడ్ ట్రాక్, ఇది హాకీ కాదు, ఇది స్పీడ్. ఇది మాకు అలాగే మా డిఎస్ఓ సార్ కూడా ఎప్పటికీ అలా అన్నిటికీ ఇక్కడున్న సమ్మర్ క్యాంప్ సర్టిఫికేట్ ఇస్తాం. అలాంగ్ విత్ కాంపిటీషన్ కూడా చేస్తాం. లాస్ట్ యాన్యువల్ డేకి లాస్ట్ డే రోజు కాంపిటీషన్ చేసి వాళ్ళకి మెడల్స్ సెరమనీ ఇలా చేసి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తారు. ఇంకా ఇయర్ ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తారని మేము అనుకుంటున్నాం. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎల్బీ స్టేడియం జిమ్ఖానా ఇక్కడ వేసవి శిక్షణ శిబిరాలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11వ వార్షిక వేసవి శిక్షణ శిబిరం స్టార్ట్ అయింది. మే మంత్ 1 నుంచి జూన్ 6 వరకు మా ఎండి ఆదేశాల అనుసారం. దానికి అనుగుణంగా మంచి స్పందన ఉంది ఈ సంవత్సరం. ఇంకా విశేషంగా బ్యాచ్లు వచ్చాయి. 120 మెంబర్స్ ఇప్పటి వరకు అడ్మిట్ అయ్యారు. ఇంకా ఒక 50 మెంబర్స్ ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు. 7th నుంచి 7 ఏజ్ గ్రూప్ నుంచి 25 వరకు ఉంటుందండి రెగ్యులర్ క్రికెట్లో, అప్ టు రంజీ ట్రోఫీ అన్నట్టు. దీనికి మా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మెలకువలను నేర్చుకున్న తర్వాత సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా వార్షిక 11వ వార్షిక వేసవి శిక్షణ శిబిరాలు ఎండి గారి అనుమతితో, ఎండి గారి ఇనిషియల్తో వాళ్ళకు సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరుగుతుంది. డిమాండ్ బికాజ్ ఆఫ్ ఐపీఎల్ క్రేజీ ఇప్పుడు వేసవి శిక్షణ కాబట్టి స్కూళ్ళలో వాళ్ళకు క్రికెట్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ సదుపాయాలు లేని వాళ్ళంతా సంవత్సరంలో క్రికెట్ శిక్షణకు అందుబాటులో లేని స్కూళ్ళ వాళ్ళకు చాలామంది వాళ్ళే ఎక్కువగా దీనికి ఈ సదుపాయాలు వాడుకోవడానికి, మా యొక్క టెక్నికల్ స్కిల్ నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా 5:30కే ఎర్లీ మార్నింగ్ 5:30కే వస్తున్నారండి. సో 4 కోచ్లు సార్. ఒక కోచ్ = 1:25 మెథడ్లో ఇస్తున్నాం. 125 రేషియో ఎక్స్టెండ్ అయితే 1:25, 26:50 అంటే 25 రేషియో పెరిగే కొద్దీ ఒక కోచ్ ఎక్స్టెండ్ అవుతుంటాడు. మార్నింగ్ 5:30, 6 నుంచి స్టార్ట్ అవుతుంది సమ్మర్ క్యాంపు. 8:30, 9 వరకు ఉంటుంది. మళ్ళీ మా దగ్గర ఒక 100 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది. పిల్లలు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్న సీఎం కప్లో కూడా మెడల్స్ వచ్చాయి. మాకు ఒక 6 గోల్స్ వచ్చాయి. వాళ్ళు నిన్న వరంగల్లో జరిగే మీట్లో అక్కడ మెడల్స్ ఇచ్చారు నిన్న. నెక్స్ట్ ఏంటంటే మా డిఎస్డి వెంకటేశ్వర సారు మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మా స్టాఫ్ మొత్తం సపోర్టే. అయితే మాకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది. మా ఈసీఎండి గారు అని ఎవరు కానీ. ఇక్కడ సమ్మర్ క్యాంప్ అయితే మస్తు జరుగుతుంది సార్. మార్నింగ్ జరుగుతుంది, ఈవినింగ్ ఉంటుంది సార్. మార్నింగ్ 5:30 నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి 5:30 స్టార్ట్ చేసి 8:30 వరకు ఉంచి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అవుట్డోర్ కాబట్టి 5:30 స్టార్ట్ చేసి మళ్ళీ 8 వరకు ఉంటున్నాం. లైట్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే సూపర్ జరుగుతుంది. మేము డైలీ వచ్చి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తాము. మార్నింగ్ 5కి వస్తాము. 5:30కి వచ్చేసి మార్నింగ్ 8 దాకా ప్రాక్టీస్ చేస్తాము. మళ్ళీ అందులో ఒకటి ఈవినింగ్ వచ్చేసి సేమ్ టైం కన్నా 5:30కి వస్తాము. 5 వరకు వచ్చేసి ఈవినింగ్ 8:30 వరకు ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాము. మాకు సార్ తోటి మస్తు సపోర్ట్ ఉందన్న. సమ్మర్లో చాలా అది ఇంత పెద్ద రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది, చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. కాంపిటీషన్ కోసం ఇది లేదు, స్టార్టింగ్ బ్లాక్ లేదు, ఓన్లీ జస్ట్ స్విమ్మింగ్ పూల్ తయారు చేసిన. అది ఇక మంచి ఇంప్రూవ్మెంట్ చేసిన అంటే పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే సమ్మర్ క్యాంప్లో వస్తుంది, పిల్లలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు అంటే మళ్ళీ వేరే స్విమ్మింగ్ పూల్కి అయిపోతుంది. ట్రైనింగ్ చేసిన అంటే మంచి నేషనల్ ప్లేయర్ అది మంచి తయారైపోతుంది. ఇది చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. కొంచెం మంచి గ్యాలరీ అది డెవలప్ చేసిన అంటే మంచిగా ఉంటాయి అక్కడ. పేరెంట్స్కి ఇబ్బంది ఉంది, మళ్ళీ ప్రాబ్లం ఉంది కదా. పిల్లలకి చూడాలి అందరికీ, ఎందుకంటే స్విమ్మింగ్ కదా చాలా డేంజరస్ ఉంది. అది కొంచెం జస్ట్ 30 సెకండ్స్ చూడలేదు అంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఈ కోసం పేరెంట్స్ పిల్లల కోసం లోపల వస్తుంది. అది లోపల మాకు వ్యవస్థ లేదు ఇక్కడ. వ్యవస్థ చేసినంటే ఇంకా మంచిగా వస్తుంది. అది మా ఒక్కొక్క బ్యాచ్కి అబ్జర్వర్ 7-8 మెంబర్ ఉంది. వాటర్లో 3-4 కోచెస్ ఉంది. మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. అది 25 డేస్లో సమ్మర్ క్యాంప్ ఉంది మా దగ్గర. ఒక
10 days 12 days ట్రిప్లో నేర్పిస్తా, తర్వాత విత్ అందరికీ నేర్పిస్తా ఒకసారి. ఒక బ్యాచ్కి 70-80 మెంబర్స్ ఉంది. ఆర్ ఇంకా మెంబర్స్ ఉంది పాత మెంబర్, అది వ్యవస్థ చేస్తున్నా. అది అడ్జస్ట్మెంట్ అయితే అది రోప్ ఇది రోప్ ఇద్దరు పెట్టిన బిగినర్స్కి సమ్మర్స్ మిడిల్లో చేస్తా అసలు. ఆ తరగతిలో మంచిగా ఉంది, కొంచెం ఇంప్రూవ్. ఇంత పెద్ద రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది అది. ఈ డిస్ట్రిక్ట్లో ఒక మంచి స్విమ్మింగ్ పూల్ పెట్టిన, గచ్చిబౌలి ఉంది, ఇంటర్నేషనల్ ఉంది కదా, ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ స్టార్టింగ్ లాగా పెట్టలేదు, కొంచెం గ్యాలరీ పెట్టలేదు. అది పెట్టినా అంటే ఇంకా మంచి స్విమ్మర్ తయారైపోతాయి అక్కడ. అవి ఏమైంది అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపిస్తాను నేను. అరే అది వేరే స్విమ్మింగ్ పూల్ చూద్దాం, అరే అక్కడ ఫెసిలిటీ మంచిగా ఉంది, ఇక్కడ ఏం లేదు అంటే అదే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలి. అది వచ్చినాయంటే స్విమ్మర్ మంచిగా తయారైపోతుంది. ప్రజెంట్ నేను సరూర్ నగర్ స్టేడియంలో ఉన్నాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డే మే 1వ తేదీ నుండి కూడా వేసవి శిక్షణ శిబిరాలు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది అంటే నిన్న మేము ఫస్ట్కి స్టార్ట్ అయినటువంటి ఈ సమ్మర్ క్యాంపులు భాగంగా సో గతంతో పోలిస్తే ఇప్పుడు రెస్పాన్స్, ఈ రిజిస్ట్రేషన్ అడ్మిషన్ ఫీజు కానీ ఎట్లా ఉంటుంది, మొత్తం ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఇలా జాయిన్ కావాలంటే? నమస్కారం అండి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి కార్యక్రమంలో సమ్మర్ క్యాంప్ అనేది చాలా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ కూడా తీసుకొని ఈ సంవత్సరం విభిన్నంగా చాలా రెగ్యులర్గా కాకుండా కూడా చాలా వినూత్నంగా ఈసారి చేయడం జరుగుతున్నది. గతంతో పోల్చుకుంటే మా రంగారెడ్డి జిల్లా వరకు వచ్చే వరకు మేము ఇక్కడ అర్బన్లో వచ్చేసి 14 క్రీడా అంశంలో శిక్షణ అవుతుంది. రూరల్లో వచ్చేసి 20 సెంటర్స్ను మేము ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మాకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అనేది అర్బన్లో ఇది. ఇక్కడ ఇది విభిన్న అన్ని స్టేడియాల కన్నా ఇది విభిన్నంగా ఏమిటంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఉండడం జరిగింది ఇది. సో దీనికి మాకు 14 క్రీడా అంశాలలో ముఖ్యంగా మాకు వచ్చేసి బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్, క్రికెట్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, కబడ్డీ అండ్ స్కేటింగ్, టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్ ఈ క్రీడా అంశంలో ఇస్తూ దీంతో పాటు ఈ సంవత్సరం మీరు చెప్పిన చూడండి జుంబా అండ్ ఆల్సో యోగా అనేది ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కరాటేలో కూడా మాకు ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ జరుగుతుంది. సో మేము ముఖ్యంగా చెప్పిందంటే ఈ కొత్త విధానం ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా మన వాళ్ళ పిల్లవాడు మన ఆన్లైన్ పెట్టడం వల్ల ఏమైందంటే ఇక్కడ సరూర్ నగర్లో ఉన్నది అనుకోండి, ఆన్లైన్లో చూసుకుంటాడు క్రీడా అంశాలు ఏమున్నాయి, నేను ఏ ఎంపిక చేసుకున్నా ఇదివరకు ఉండకపోయేది. వాళ్ళకి మాకు స్టేడియానికి వస్తేనే వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా కూడా వాడు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ సరూర్ నగర్లో ఈ స్టేడియం ఉన్నది, ఈ టైమ్స్ ఇట్లా ఈ కోచెస్ ఈ ఫోన్ నెంబర్స్ అని ఉండడం అనేది వాళ్ళు అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని టోటల్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి దే ఆర్ కమింగ్. తెలంగాణ రాష్ట్రం నుంచి అందులోనూ హైదరాబాద్ నగరంలో మంచి వసతులు కలిగినటువంటి సరూర్ నగర్ స్టేడియం నుంచి విద్యార్థులు కూడా ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేసి ఇందులో ప్రతిభను కనబరచాలంటూ కూడా వారు చెప్తున్నారు. సో ఇది సమ్మర్ క్యాంపుకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.